సెలవు కూడా. పుష్పగిరి క్షేత్రం కాశీ తరువాత అంతటి మహిమ కలిగినది కావడంతో దక్షిణ కాశీ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ శివుని స్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, అలాగే విష్ణు స్వరూపుడు చెన్నకేశవ స్వామి ఇద్దరు ఒకే మందిరంలో కొలువై ఉండటం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. కావున శైవ భక్తులు, వైష్ణవ భక్తులు ఇరువురు ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఈ ప్రధాన ఆలయంతో పాటు సంతాన మల్లేశ్వరాలయం, అలాగే ఈ ఆవరణలోనే ఉమామహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలు మనకు సాక్షాత్కరిస్తాయి. పుష్పగిరిలోనే పాప వినాశేశ్వరుడు, టుండి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమల సంభవేశ్వరుడు, దుర్గాంబల ఆలయములతో పాటు సుమారు 101 ఆలయాలు ఈ ప్రాంతంలో కొలువుదీరడం విశేషం. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు పుష్పగిరి పర్వతమును అణచి కదలనీయకుండా చేశాడు అనే దానికి గుర్తుగా ఆయన పాదము ఈ కొండ మీదనే